అన్న సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు అన్న. ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం మారుతి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం 30 minutes మాత్రమే బాగుంటుంది ఓవరాల్గా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక బామ్మ ఉంటుంది, ఒక ముస్లామే ఉంటుంది. ఆ ముస్లామే కోరిక వరకు ఈ రాజాసాబ్ అనే క్యారెక్టరు మన ప్రభాస్ అన్న తిరిగే స్టోరీ. ఆ బామ్మ ఏమంటే తిరుగుతుంది స్టోరీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టింది మారుతి డైరెక్టర్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టింది. అది కూడా సినిమాలో 30 నిమిషాలు మాత్రమే ఈ సినిమా చూడాలి. లాస్ట్ 30 నిమిషాలు సూపర్ ఉంటుంది ఆ సినిమా కామెడీ ప్రకారంగా. ఇందులో ఈ సినిమాలో మన రాజా ప్రభాస్ని 30 minutes తప్ప మిగతా మనం చూడలేము. ఆయన క్లోజ్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రభాస్ లాగా అనిపిస్తాడు. వైట్ షాట్లు ఉంటాయి, కొన్ని వైట్ షాట్లు మిడ్ షాట్లు ఉంటాయి. అక్కడ మొత్తం డూప్ కాలం పెట్టిండు, డూప్ ప్రభాస్ని పెట్టిండు. అదేవిధంగా సినిమా మాత్రం నాకు నచ్చలే. ఫస్ట్ హాఫ్ నచ్చలే, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ తగ్గింది, పాటలు బాగలేవు. అదేవిధంగా ఈ ఒకసారి హిందీ సాంగ్నే మన తెలుగులో డబ్ చేసిండు. తెలుగు ఆడియన్స్కి నచ్చదో ఒకసారి మీరు ఊహించుకోవాలి. సినిమా మాత్రం ఇక్కడ ఇందులో భయం ఉంటుంది కదా, భయం ఏం లేదు. ఐదు స్టోరీలు కలిపింది భయ. హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్ సంబంధించింది, అదేవిధంగా లవ్, రొమాన్స్, ఈ దయ్యాలకు సంబంధించింది 5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏ స్టోరీ కూడా చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అని నేను వాడుకోలేదు.